డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీరండి హైదరాబాద్ మహానగరంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ గా పనిచేస్తున్నారు కదండి. అవునండి. అయితే ప్రస్తుతము మనము గత 12 నెలలుగా దాదాపుగా ఒక సంవత్సరం పైన అయిపోయిందండి ఈ కరోనా వ్యాధితో బాధపడుతున్నాము. అయితే ఇప్పటికిప్పటికే కొన్ని చోట్ల ఈ వ్యాక్సిన్ వస్తుంది. అయితే మరికొన్ని సందేహాలు ఉన్నాయండి ఈ వ్యాక్సిన్ సంబంధించి. ఈ విషయాలు చర్చిస్తామండి. మొట్టమొదటిగా ఈ కరోనా టీకాకు సంబంధించి ఎటువంటి ఆతృత, యాంగ్జైటీ ప్రజలు ఉందంటారండి? తప్పకుండా అందరిలో ఎక్సైట్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year అయిందండి. నవంబర్ లో స్టార్ట్ అయింది కరోనా ఇష్యూ. 1 year అవుతుంది. సో పబ్లిక్ ప్రజలంతా కూడా చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. అంటే ఏమవుతుంది, ఎలా అవుతుందని చెప్పేసి. దీంట్లో ఒక ఆశాజ్యోతిగా వ్యాక్సిన్ అనేది 10 months గా కష్టపడితే కొన్ని వ్యాక్సిన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయండి. అదృష్టవశాత్తు ఆ వ్యాక్సిన్స్ కూడా మంచి ఎఫికసీతోనే ఉన్నాయి. ఎమర్జెన్సీ బేసిస్ లో కొన్ని వ్యాక్సిన్స్ ని మనం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 8 దేశాల్లో అందుబాటులోకి వచ్చిందండి. అమెరికా కావచ్చు, తర్వాత యూకే కావచ్చు, కెనడా కావచ్చు. సో మన ఏషియన్ కంట్రీస్ లో మలేషియా కూడా రీసెంట్ గా దానికి అప్రూవ్ ఇచ్చింది వ్యాక్సిన్ తీసుకోవడం కోసం. సో కొన్ని కంట్రీస్ లో ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. ఆల్మోస్ట్ 1.1 మిలియన్ వరకు పబ్లిక్ ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నారు. సో మిగతా ప్రపంచంలోని మిగతా పబ్లిక్ అంతా కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. సో అట్లీస్ట్ వ్యాక్సిన్ వస్తే మనం లైఫ్ మారిపోతుందనే ఉద్దేశంతో, సేఫ్టీ ఎక్కువ అవుతుంది, నార్మల్ లైఫ్ రావచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు. డాక్టర్ గారు, మరి కొంతమంది ప్రజల్లో హెసిటెన్సీ, అంటే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చేమో అనే సందేహం ఉంది కదండి. మరి నిజంగా దీని ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంటుందంటారండి? ఎఫికసీ ఇప్పుడున్న 2 వ్యాక్సిన్లు, అంటే ఇప్పుడు ఇచ్చే 2 వ్యాక్సిన్లు కూడా ఉంది. ఒకటి 95% ఉన్నది, ఇంకోటి 94% ఉంది. 2 కూడా అమెరికా వ్యాక్సిన్స్. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ప్రతి మెడిసిన్ కి ఏదో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా ఉంటాయండి. ఈవెన్ పారాసిటమాల్, జ్వరంకి వాడే పారాసిటమాల్ తీసుకున్నా కూడా తప్పకుండా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ అవన్నీ అంత నెగ్లిజిబుల్ కాదండి. ఎనీ వైరస్, ఇప్పుడు ఇచ్చే వైరస్ ఏంటంటే ఇప్పుడు 2 అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్స్ కూడా 2 కూడా లైవ్ వ్యాక్సిన్స్ కాదు. కాబట్టి అంత పెద్ద రిస్క్ ఏమి ఉండదండి. చిన్న చిన్న బేసిక్ ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఏంటంటే అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. అవి కూడా ఫస్ట్ 15-20 minutes లో 90% అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయండి. అవన్నీ కూడా ట్రీటబుల్ ఇష్యూస్. ఇంతవరకు ట్రయల్స్ లో కూడా అంత పెద్ద మేజర్ అలర్జిక్ రియాక్షన్స్ ఏం రాలేదు. మాక్సిమం వస్తే 2 days వరకు వస్తాయి. సో కామన్ గా ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 30 minutes వ్యాక్సిన్ ఇచ్చిన ప్లేస్ లోనే ఉంచుతారు పేషెంట్ ని. ½ an hour అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి రియాక్షన్స్ ఏం లేవనుకున్నప్పుడు మాత్రం ఇంటికి పంపిస్తారండి. దాని తర్వాత కూడా వాళ్ళకి వార్న్ చేస్తారు, ఒక 2 days 3 days అబ్జర్వ్ చేయమని చెప్పేసి. ఇన్ కేసు ఏమైనా అలర్జిక్ రియాక్షన్స్ కానీ ఇంకేమన్నా కొత్త ప్రాబ్లమ్స్ ఏవచ్చినా కూడా వాళ్ళకు రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఆ రెఫరెన్స్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఏమైనా నిజంగా అది ఇబ్బందికరంగా ఉంటే కనుక వాళ్ళని వెళ్ళి ట్రీట్ చేయడం జరుగుతుందండి. అంత పెద్ద మేజర్ ఇష్యూస్ అయితే ఏమున్నాయండి, ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు సేఫ్ గా తీసుకోవచ్చు. ఎవరికైతే ఇంతకుముందు ఏమన్నా బాగా సీవియర్ అలర్జిక్ రియాక్షన్స్ కానీ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు, లేదంటే ఇంకేమన్నా దాంతో వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అదర్వైజ్ అది కూడా కాంట్రా ఇండికేషన్ ఏం కాదు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఈ టీకాకు సంబంధించి డాక్టర్ గారు, మన భారతదేశంలో ఎటువంటి పరిశోధన సాగించారు? ముఖ్యంగా మరి ప్రస్తుతం అవైలబుల్ ఉన్న ఈ వ్యాక్సిన్స్ ఏ ఉన్నాయి? అయితే మన భారతదేశంలో ప్రజలకు ఏది బాగా సూటబుల్ అవుతుందో చెప్తారండి. సో ఇప్పటికీ మనకు అంటే ఇండియాలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ అయితే ఏం లేదండి. మోస్ట్లీ ఈ వీక్ లో వస్తుందని విన్నాం మేము కూడా. సో ఇప్పుడు మనకు అంటే బయట ప్రపంచంలో కూడా ఈ ఫైజర్ కంపెనీ ఒకటి మాత్రం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. యూకేలో కానీ, యుఎస్ లో కానీ, కెనడాలో కానీ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. రెండో వ్యాక్సిన్ కూడా అమెరికా వాళ్ళదే ఉందండి, అది కూడా ఇస్తున్నారు. అయితే ఫైజర్ వ్యాక్సిన్ ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే దాని టెంపరేచర్ మెయింటెనెన్స్, కోల్డ్ చైన్. సో అది -80 degrees దగ్గర మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అది అంత ఈజీ కాదండి కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడం. అంటే మనకు ఇండియాలో ఇంపోర్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి పేషెంట్ రీచ్ అయ్యేంత వరకు కూడా అదే టెంపరేచర్ మెయింటైన్ చేయాలి మనం. సో అది ఒకటి కొంచెం డ్రాబ్యాక్ ఉంది. అది వేరే వ్యాక్సిన్ ఉంది, అది 20 degrees వరకు, -20 degrees వరకు మెయింటైన్ చేస్తే అది చాలా ఈజీ అండి. అది మన ట్రోపికల్ కంట్రీ, ఇండియా లాంటి ట్రోపికల్ కంట్రీస్ లో చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఎందుకు మన ఇవే నార్మల్ ఫ్రిడ్జెస్ కూడా దాంతో కోల్డ్ స్టోరేజ్ లో మెయింటైన్ చేయొచ్చు. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. అదొకటే ఈ ఫైజర్ కంపెనీ మాత్రం -80 degrees అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదర్వైజ్ ఎఫికసీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫైజర్ వ్యాక్సిన్ చాలా బాగుంది. ఇప్పటి వరకు అయితే మనకు ఇండియాకి ఇంతవరకు వ్యాక్సిన్ లేదని రాలేదు. బట్ ఈ వీక్ లో వచ్చే అవకాశం ఉందని మన తెలుస్తుంది. అంటే భారత బయోటెక్ ద్వారా అంటారా? అవన్నీ ఇంకా ట్రయల్స్ లో ఉన్నాయి, వాటి ఇంకా అప్రూవ్ రాలేదండి. ఓకే, అవన్నీ థర్డ్ ఫేజ్ లో ఉన్నాయి. థర్డ్ ఫేజ్ అయిన తర్వాత ఇంకా
అవుట్కమ్ రాకముందు కూడా ఎమర్జెన్సీ యూజ్ కింద పర్మిషన్ తీసుకోవచ్చు. వీళ్ళందరూ అప్లై చేశారు. 2 వ్యాక్సిన్స్ ఇండియాలో తయారైంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే వాళ్ళు ఒకటి, తర్వాత హైదరాబాద్ భారత్ బయోటెక్, 2 కూడా థర్డ్ ఫేజ్ లో ఉన్నాయి. అవి 2 కూడా వాళ్ళు మన గవర్నమెంట్ అథారిటీస్ కి అప్లై చేసుకున్నాయి ఎమర్జెన్సీ యూజ్ కింద యూజ్ చేసి. ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ వాడేది కూడా ఎమర్జెన్సీ యూజ్ కింద యూజ్ చేసేదండి. అది కంప్లీట్ ఇంకా అప్రూవ్ రాలేదు దానికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్రూవ్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి, ఆ స్టడీ అవుట్కమ్ ఇవన్నీ వచ్చేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి ఎమర్జెన్సీ యూజ్ కింద యూజ్ చేసుకోవడం కోసం వాళ్ళు అప్రూవ్ తెచ్చుకున్నారు. సేమ్ థింగ్ వాళ్ళు కూడా ఫైజర్ వాళ్ళు కూడా మన దగ్గర అప్లై చేశారు. మన ఇండియా హైదరాబాద్ కంపెనీ కూడా ఒకటి, తర్వాత పూణే బేస్డ్ కంపెనీ కూడా ఇవి 2 కూడా అప్రూవ్ కోసం, అంటే ఎమర్జెన్సీ అవసరాల కోసం వాడుకోవడం కోసం అప్రూవ్ కోసం అప్లై చేసుకున్నారు. అది కూడా రావచ్చు మోస్ట్లీ. మరి ఈ వారంలో వచ్చే వ్యాక్సిన్ ఎక్కడ నుంచి అంటారు? అంటే మోస్ట్లీ బయట నుంచి ఇంపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. మన ఇండియాలో తయారయ్యే వ్యాక్సిన్ అయితే ఉండకపోవచ్చు. ఓకే. మరి ప్రస్తుతం మన భారతదేశంలో కావచ్చు, మన హైదరాబాద్ లో సన్నాహాలు జరుగుతున్నాయి కదండి, వీళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలని, అది ఎలా సాధ్యం ఉంటారండి? ఇప్పుడు ఒకటేసారి అందరికి ఇవ్వడం సాధ్యం కాదండి. ఎవరికైనా ఎవరైతే ఫస్ట్ టార్గెట్ గ్రూప్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేస్తాం ఎక్కడైనా సరే. లైక్ ఇప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు, లైక్ డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఎందుకంటే మేము లాస్ట్ టైం చూసాం ఎప్పుడీ పాండమిక్ లో మొదట్లో మాక్సిమం ఎఫెక్ట్ అయింది వీళ్ళే, పారామెడికల్, డాక్టర్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇట్లా వాళ్ళ ప్రియారిటీని దృష్టిలో పెట్టుకుని ముందు లైన్ లో వీళ్ళకి ఇవ్వచ్చండి. వీళ్ళు అయిపోయిన తర్వాత అబోవ్ 50 years వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి, ప్లస్ బిలో 50 ఉన్నా కూడా ఏమన్నా అదనపు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లైక్ వాళ్ళకి డయాబెటిక్ కానీ, ఆస్తమా కానీ, గుండె జబ్బులు కానీ, టీబీ కానీ, ఇటువంటి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే కనుక 50 లోపు ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే. మరొక విషయం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక పక్క మనం పూర్తిగా అంటే ఇంకా టీకా రాలేదు, ఇంకా వేయించుకోలేకపోవడం ఈ సందర్భంలో ఉన్నట్టయితే, మరొక పక్క యూకేలో సెకండ్ వేరియంట్, న్యూ వేరియంట్ అంటున్నారు కదండి, దీన్ని సెకండ్ వేవ్ వల్ల ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటాయంట మనకు? తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు వైరస్ జన్యు మార్పిడి అనేది చాలా కామన్, ఏ వైరస్ అయినా కూడా. సో ఆ క్రమంలోనే జన్యు మార్పిడి అయింది మనకి కరోనా వైరస్. దీంతో అంటే సివియారిటీ ఏమి ఉండదండి, అంటే మోర్టాలిటీ, డెత్ రేట్ కానీ అవన్నీ సేమ్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ర్యాపిడ్ స్ప్రెడ్ అండి, 70 times ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్త వేరియంట్ లో. లక్కీగా ఇప్పటివరకు అయితే ఇండియాలో అటువంటి ఆనవాళ్ళు అయితే లేవండి. బట్ ఏ వైరస్ అయినా కూడా తప్పకుండా జన్యు మార్పిడి అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. అయితే యూకే నుంచి ఒక ఆమె హైదరాబాద్ రావడము జరిగింది కదండి, వీటి వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉండొచ్చంటారా? ఉంటుందండి. ఇప్పుడు అందరినీ స్క్రీన్ చేస్తున్నారు మన హెల్త్ అథారిటీస్ అన్ని కూడా. ఎవరెవరైతే యూకే నుంచి లాస్ట్ 20 days లో వచ్చారో వాళ్ళందరినీ ట్రీట్ చేస్తున్నారండి. అందులో కొంతమంది పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వాళ్ళ శాంపుల్ కూడా మళ్ళీ జెనెటిక్ అనాలిసిస్ కోసం పంపిస్తున్నారు. అంటే అది వెదర్ వేరియంట్ కరోనా లేకుంటే పాత కరోనా తెలుసుకోవడం కోసం. ఇప్పుడు మొట్టమొదటిగా వచ్చిన కరోనా ఇంకా పూర్తిగా పోయిందంటారా అండి? పాజిటివ్ కేసు లేదు, ఇంకా పోలేదు, ఇంకా చాలా ఉంది. అప్పుడేలా అవుతుంది, ఇంకా దీనికి కంప్లీట్ ఎరాడికేట్ కావాలంటే డెఫినెట్ గా వ్యాక్సిన్ కావాల్సిందండి. కొన్ని జబ్బులు కంప్లీట్ ఎరాడికేట్ కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో ఇప్పుడు తగ్గింది మనకంటే, ఇన్సిడెన్స్ తగ్గింది ఒకప్పటికంటే, ఇప్పుడు చాలా తగ్గింది. లాక్డౌన్ ఇది వ్యాక్సిన్ వచ్చినా కూడా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వ్యాక్సిన్ వచ్చిందని చెప్పేసి ఫ్రీగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఏం రాదండి. కనీసం తక్కువలో కనీసం ఇంకొక సంవత్సరం వరకు కూడా ఇవే జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మనం ఎక్కడైనా సోషల్ డిస్టెన్స్ కానీ, మాస్క్ యూజ్ చేయడం కానీ తప్పకుండా. వ్యాక్సిన్ ఇచ్చిన ఎమ్మటే రాదండి, మినిమం ప్రతి వ్యాక్సిన్ కి 2 డోసులు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక ఇనిషియల్ డోస్ ఒకటి, తర్వాత 3 weeks తర్వాత ఇంకొక డోస్ తీసుకోవాల్సి వస్తుంది. సో వేరే వ్యాక్సిన్ అది 2 weeks తర్వాత ఇంకొక డోస్. సో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 4 weeks తర్వాత దాని ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది గ్రూప్ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రమే కంప్లీట్ పోదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇదే జాగ్రత్తలు ఇంకా కొన్ని నెలల పాటు తీసుకోవాల్సి వస్తుంది. వ్యాక్సిన్ మన మాస్క్ పెట్టుకోవడం కానీ, సోషల్ డిస్టెన్స్ కానీ, హ్యాండ్స్ కానీ ఇవన్నీ వస్తుంది. ఎందుకంటే యూరోప్ దేశాలలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో లాక్డౌన్ ప్రకటించారు, అలాగే ఎమర్జెన్సీ క్రియేట్ చేశారు. ఇలాంటి పరిస్థితి మన భారతదేశంలో రాకుండా ఉండాలంటే మనము ఇంతకు ముందు ఎటువంటి చర్యలు చేపట్టినామో అటువంటి చర్యలు తప్పనిసరిగా పాటించాలంటారు. తప్పకుండా. ఇప్పుడు కొంతమంది పబ్లిక్ ఏరియాలో చాలా మంది రిలాక్స్ అయిపోతున్నారు. ఈ పబ్లిక్ గ్యాదరింగ్స్ లో కావచ్చు, ఫంక్షన్స్ లో కావచ్చు, ఎక్కడైనా సరే. సో చాలా రోజులు అవన్నీ మెయింటైన్ చేయడం చాలా అంత ఈజీ ఏం కాదు, కష్టమే ఉంటుంది. బట్ అలా అని చెప్పి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే మళ్ళీ మన ప్రాబ్లం మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో ఎక్కడికి పోయినా కూడా తప్పకుండా మాస్కులు పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ వీలైనంత వరకు పాటించాలి.
తర్వాత శానిటైజేషన్ ఇవన్నీ తప్పకుండా పాటించాలి. వ్యాక్సిన్ ఉన్నా వ్యాక్సిన్ లేకున్నా కూడా మన జాగ్రత్త మనం తీసుకోవాలి. పక్క దేశంలో ఉన్న పరిస్థితులు మనం కూడా దానికి గుణపంగా తీసుకోవాలి. సో అని వాళ్ళు అక్కడ చేయలేదు కాబట్టి మళ్ళీ సెకండ్ వేవ్ అని తర్వాత ఇన్సిడెంట్స్ పెరగడం ఇవన్నీ వచ్చేసింది. సో అటువంటి పరిస్థితి మనకి ఇండియాలో రావద్దు అంటే మనం తప్పకుండా జాగ్రత్తలన్నీ ఇంకా కొన్ని నెలల పాటు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేకపోతే దారుణంగా ఉంటుంది పరిస్థితి. చాలా మంది ఈ మాస్క్ విషయంలో అండి సగం సగం వేసుకుంటున్నారండి, వారికి ఎటువంటి అడ్వైజ్ చేస్తారండి? లేదు, తప్పకుండా వేసుకోండి. మాస్క్ అనేది తప్పకుండా ముక్కు నోరు రెండు క్లోజ్ చేసుకునేలాగా ఉండాలంటే అది కూడా టైట్ గా ఉండాలి. అవును. సో మనం మాస్క్ పెట్టుకున్న తర్వాత శ్వాస వేరే దగ్గర నుంచి రావద్దు, మళ్ళీ మనకు మాస్క్ పొరల నుంచి మాత్రమే రావాలి. అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది. లేకుంటే ఊరికే శాంపుల్ గా మాస్క్ పెట్టుకొని ముక్కు కనపడేలా ఉండడం, లూజ్ కట్టుకోవడం అవన్నీ వేస్తుంది. కానీ క్లాత్ మాస్క్ అయినా పర్లేదండి, క్లాత్ మాస్క్ అయినా బాగా పనిచేస్తుంది, బట్ ప్రాపర్ గా యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రజలు గమనించాల్సింది, టీకా కనుగొన్న తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందరికీ అవకాశం రాదనమాట, వేసుకునే వీలు పడదు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ వేస్తారు, ఆ తర్వాత మన దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈ కొద్ది రోజులు ఈ సమయంలో మనం జాగ్రత్త పాటించాలి. అప్పుడే ఈ కరోనాను మనం జయించిన వాళ్ళం అవుతాం. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే అండి, తప్పకుండా. ఇప్పుడు వ్యాక్సిన్ వస్తే మాది జరుగుతుందని ఎవరు అనుకోవద్దండి. సో వ్యాక్సిన్ అనేది మన ప్రొటెక్షన్ మాత్రమే. సేమ్ టైం మన రోల్ ఏంటనేది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం, మనం జాగ్రత్తగా ఉంటే పక్క వాళ్ళని జాగ్రత్తగా ఉంటాం మాత్రమే దాన్ని కంప్లీట్ గా నిర్మించేస్తాం. అవును. థ్యాంక్ యూ సార్. ఓకే అండి.